హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన మంకీ వచ్చేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు కదా! జియాంగ్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి. ఫైనల్లీ తనే కాల్ చేసి నీ వెనుకున్నానని చెప్తుంది. వెనక్కి తిరిగి చూడగానే జియాంగ్ ఉంటుంది. జియాంగ్‌ని చూడగానే ఇలా క్వెషన్ చేస్తాడనమాట. "నువ్వు మళ్ళీ రిటర్న్ రావు కదా! నిజంగానే అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నావా?" అంటే, లేదు నేను కాంపిటీషన్‌కి వెళ్తున్నాను. క్లైంబింగ్ కాంపిటీషన్‌కి. అది అవ్వగానే రిటర్న్ వస్తాను. మొన్న నువ్వు చూసింది అతను కూడా నా కోచే. నా బాయ్ ఫ్రెండ్ ఏం కాదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. ఆ మాట చెప్పగానే మంకీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హమ్మయ్య! అనుకుంటాడు. నీకు గిఫ్ట్ తెచ్చానని చెప్పేసి కార్డ్స్ ఇస్తాడు. లాస్ట్ టైమ్ ఆ కార్డ్స్ మీద మంకీవి గర్ల్ డ్రెస్ ఏసుకున్న ఫోటోస్‌తో కార్డ్స్ ఉంటే తినే వెళ్లి చించేస్తాడు కదా జియాంగ్ దగ్గర. ఈసారి తినేం చేస్తాడంటే, జియాంగ్ అంటే ఇప్పుడు ఇష్టం వచ్చింది కాబట్టి తినే కావాలని లేడీ గెటప్ ఏసుకొని ఫోటోస్ దిగి, వాటితో కార్డ్స్ చేసి ఆ కార్డ్స్ మళ్ళీ జియాంగ్‌కి ఇస్తాడనమాట. ఈ గ్యాప్‌లో ఇదెప్పుడు చేశావంటే, చేశానులే వెళ్లి అన్నట్టు చెప్తాడు. ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ కార్డ్స్ నీకెలా ఇచ్చానో అలాగే నన్ను కూడా నీకిచ్చేద్దాం అనుకున్నాను అన్నట్టు ఇండైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తాడనమాట జియాంగ్‌కి. నువ్వు ఒప్పుకుంటేనే అంటే జియాంగ్ ఇలా క్వెషన్ చేస్తుంది. నిజంగా నీకు ఓకేనే కదా! తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ ఏస్తే కుదరదంటే నిజంగా ఓకే అన్నట్టు చెప్తాడనమాట. తను కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే మంకీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇలా రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో మనకి జియాని చూపిస్తారనమాట. జియాన్ వచ్చేసి ఏదో మూవీ వాచ్ చేస్తూ ఉంటుంది. మీఫన్ అప్పుడే పైకొచ్చి "ఏం చేస్తున్నావంటే" జియాన్ ఇలా చెప్తుంది. "ఒక సైకాలజీ మూవీ వాచ్ చేస్తున్నాను. ఇది షంకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు తను రికవర్ అవ్వడంలో అందుకే చేస్తున్నాను" అన్నట్టు చెప్తే మీఫన్ "సరే సర్లే చూడు" అన్నట్టు చెప్తే "లేదు లేదు నువ్వు కూడా నాతో పాటు చూద్దురా" అని చెప్పేసి ఇద్దరు వాచ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈవినింగ్ తను ఆ మూవీ చూసిన తర్వాత షంగ్‌కి టెక్స్ట్ చేస్తుందనమాట. "ఆ మూవీ చూడు బావుంది. నీకు హెల్ప్ అవుతుందని" చెప్పేసి. షంగ్ వచ్చేసి రిప్లై కూడా ఇవ్వడనమాట. అప్పుడే లోపలికి షీ వచ్చేసి ఇలా చెప్తాడు మంకీకి ఇంకా మన షంకి రేపు ఎంటాంగ్ వస్తుంది నేను వెళ్ళి పిక్ చేసుకుంటున్నా అని చెప్పేసి. దానికి వాళ్ళు ఓకే అని చెప్తారనమాట. నెక్స్ట్ డే జియాన్ షంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపట్లో షంగ్ వస్తాడనమాట. నైట్ నేను రికమెండ్ చేసిన మూవీ చూసావా అంటే లేదు. నైట్ కొంచెం నాకు నీరసంగా అనిపించింది. పడుకుండిపోయాను చూడలేదు అన్నట్టు తను చెప్తాడు. సరే తర్వాత చూద్దులే అని చెప్పేసి ఇద్దరు కలిసి స్విమ్మింగ్ క్లబ్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే ఎంటాంగ్ ఉంటుందనమాట. ఎంటాంగ్ చూసి జియాంగ్ సర్ప్రైజ్ అవుతుంది. తినెప్పుడు వచ్చింది మళ్ళీ రిటర్న్ అని చెప్పేసి షంగ్ చెప్తాడు. నైట్ చెప్పాడు షీ చెప్పాడు ఎంటాంగ్ వస్తుందని చెప్పి అన్నట్టు చెప్తే ఎంటాంగ్ వీళ్ళని చూసి వెంటనే జియాన్ దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇస్తుంది. జియాన్ ఏమో తీసుకోవాలో వద్దన్నట్టు చూస్తూ ఉంటుందన్నమాట ఎంటాంగ్. అందరికీ తీసుకొచ్చాను ప్లీజ్ తీసుకో అని చెప్తే సరే అని చెప్పేసి అప్పుడు తీసుకుంటుంది. ఇక అక్కడ కూర్చున్న తర్వాత జియాన్ వచ్చేసి సరే నేను క్లైంబింగ్ క్లబ్‌కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది తను. తర్వాత జియాన్ వచ్చేసి బీచ్ దగ్గరకొచ్చేసి మళ్ళీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది షంగ్ కండిషన్ గురించి. షంగ్‌కి నేను ఒక మూవీ రికమెండ్ చేశాను. బట్ అది తను చూడలేదంట. ఆ మూవీ చూస్తుంటే బాగుండేది. అందులో మెయిన్ క్యారెక్టర్ కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉన్నాడు. తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తనకి బ్రేకప్ చెప్పేసింది. ఫైనల్లీ తనకది క్యూర్ అయ్యి ఇద్దరు కలిసిపోయి హ్యాపీ ఎండింగ్ అయింది ఆ మూవీలో. ఇదే తను చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే ఎంటాంగ్ వస్తుంది. ఎంటాంగ్ బ్యాక్ సైడ్ నుండొచ్చి "నువ్వు షంగ్‌ని చూసావా? ఎక్కడ చూసావు కనిపించలేదు" అంటే "ఏమో మరి నాకు తెలీదు" అన్నట్టు చెప్తుంది. యాక్చువల్లీ నేను షంగ్‌ని ఎందుకు కలవాలనుకున్నానంటే క్లబ్ నుండి ఇక నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రిజైన్ చేసి స్విమ్మింగ్ క్లబ్ నుండి ఇది ఇద్దామనే కలుద్దాం అనుకుంటున్నాను అన్నట్టంటే ఎందుకు సడెన్‌గా అంటే నేను ఆహ్, డొమైన్ మీదే కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్తుంది. సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఎంటాంగ్ వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో ఆహ్, జియాంగ్ ఉంది కదా! అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చేస్తుంది. రాగానే అందరికీ గిఫ్ట్స్ ఇస్తుందనమాట. మీఫెన్‌కి, జియాన్‌కి అలాగే టాంగ్‌కి కూడా గిఫ్ట్ ఇస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో జియాన్ షంగ్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి తన రూమ్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళాక మంకీ ఏం చెప్తాడంటే షంగ్ మ్యూజిక్ క్లాస్‌లో ఉన్నాడు అన్నట్టు చెప్తే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి బయట నుండి చూస్తే లోపల ఎంటాంగ్ ఇంకా షంగే ఉంటారు. ఎంటాంగ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుందనమాట. తిను కొంచెం బాధగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఎందుకు షంగ్‌తో వస్తుంది తిను అని చెప్పేసి "నీకేం పని లేదా ఎప్పుడు చూసినా షంగ్‌నే పట్టుకొని తిరుగుతూ ఉంటుందని" చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇవ్వకుండా కోపంగా జియాన్ వెళ్ళిపోతుంది. బట్ యాక్చువల్లీ ఆ రూమ్‌లో షీ కూడా ఉంటాడనమాట. షీ సైడ్‌గా నిలబడటం వల్ల తనకి కనిపించడు పాపం. తిను వెళ్ళిపోగానే అప్పుడు షీ వాళ్ళ దగ్గరికొస్తాడు మాట్లాడడానికి. మ్యూజిక్ ప్లే చేసిన తర్వాత "నీకేమన్నా హెల్ప్ అయిందా?" అంటే షంగ్ వచ్చేసి "నా కండిషన్ ఇంకా వర్స్‌గా ఉంది. ఇది సరిపోయేలా లేదు" అన్నట్టంటే "సరే ఒక పని చేద్దాం. ఈ ఆథర్‌ది కన్సర్ట్ ఉంది. ఆ కన్సర్ట్ టికెట్స్ కూడా నా దగ్గరున్నాయి. నువ్వు, జియాన్, షంగ్, షీ ఇంకా నేను నలుగురం కలిసి అక్కడికి వెళ్దాం. మేబీ ఆయనే ప్లే చేస్తే నీకేమైనా హెల్ప్ అవ్వచ్చేమో" అన్నట్టు తను చెప్తుంది.
దానికి షంగ్ ఓకే అని చెప్తాడనమాట. జియా ఇక షంగ్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. క్లైంబింగ్ జిమ్ దగ్గర. ఎదురుగా జియాంగ్ ఏమో, "ఏంటి నువ్వు షంగ్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నావు? మళ్ళీ ఏం గొడవైందంటే?" "ఏం లేదులే వదిలేసేయి" అన్నట్టు చెప్తుంది. "నువ్వు ఇలా కూర్చోవడం నాకు నచ్చట్లేదు. ఫోన్ ఇవ్వు నేనే కాల్ చేస్తా" అని చెప్పి ఫోన్ తీసుకోగానే షంగే ఆ ఫోన్‌కి కాల్ చేస్తూ ఉంటాడు. "చూసావా షంగే చేస్తున్నాడు వెళ్లి మాట్లాడని" చెప్పేసి ఫోన్ ఇస్తుంది. షంగ్ వెంటనే "నా క్యాబిన్‌కి రా" అన్నట్టు చెప్తాడనమాట. జియాన్ స్టార్ట్ అవుతుంది. మంకీ షంగ్ రాగానే ఏమడుగుతాడంటే, "జియా నీకోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చింది. మరి తిన్నావా?" అంటే, "జియానా? నాకేం తీసుకురాలేదే" అంటే, "నేను చెప్పాను కదా నువ్వు మ్యూజిక్ రూమ్‌లో ఉన్నావని చెప్పేసి, వెళ్ళింది కూడా మరెందుకు ఇవ్వలేదు" అన్నట్టు మంకీ చెప్తాడు. అప్పుడే జియాన్ లోపల కోపంగా వస్తూ ఉంటుంది. మంకీ సరే మీరు మాట్లాడుకోండి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడనమాట. "ఏంటి నువ్వు నా కోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చావా?" అంటే, "నా బ్రేక్‌ఫాస్ట్‌తో పనేముందిలే మీకు కావాల్సింది అక్కడుంది కదా" అన్నట్టంటే, "ఏంటి నువ్వు ఎంటోం గురించి మాట్లాడుతున్నావా? అయ్యో! నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అక్కడేం జరగలేదు. అంత కోపం ఏం పడకు. ఆ రూమ్‌లో షీ కూడా ఉన్నాడు నీకు కనిపించలేదేమో. మేమిద్దరమేం లేదు" అని క్లియర్‌గా చెప్తాడనమాట. "ఓహ్! అవునా? అయితే నేను రాంగ్‌గా అపార్థం చేసుకున్నాను. సారీ" అని చెప్తుంది. అప్పుడే షెన్ తనకొక గిఫ్ట్ ఇస్తాడు. "ఇది నీకే గిఫ్ట్" అని చెప్పి ఓపెన్ చేయబోతుంటే, "రూమ్‌కెళ్ళి ఓపెన్ చేయి నీకు డ్రెస్ ఇస్తున్నాను. మనం ఈవినింగ్ ఒక కన్సర్ట్‌కి వెళ్తున్నాం. సో, దానికే ఈ డ్రెస్ వేసుకొని రా" అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఈవినింగ్ ఇక వీళ్ళిద్దరూ కలిసి రెడీ అయిపోయి ఆ ప్లేస్‌కి వెళ్తారు. ఎంటోంగ్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. షీ ఏమో లేట్ అవుతుందని చెప్పేసి ఎంటోంగ్‌కి చెప్తాడు. సరే వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఎంటోంగ్ హెయిర్ క్లిప్ విరిగిపోతుంది. సో, జియానే తన హెయిర్ క్లిప్ పెడుతుందనమాట వద్దని చెప్పినా కూడా. ఇక ముగ్గురు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఏసీ బావుందని చెప్పేసి జియాన్‌కి కోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి షంగ్ ఏం చేస్తాడంటే తన సూట్‌ని జియాన్‌కి ఇస్తాడు. అప్పుడే వేరే వాళ్ళెవరో వచ్చేసి ఎంటోంగ్ పక్కన సీట్ ఖాళీ ఉండేసరికి, "మీరు కొంచెం ముందు కూర్చుంటారా? నేను నా బాయ్ ఫ్రెండ్‌తో కూర్చోవాలి" అన్నట్టు అడిగితే, "నేను కూడా నా బాయ్ ఫ్రెండ్‌తో కూర్చోవాలి" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే షీ వచ్చి ఆ మాట వింటాడనమాట. తను లోలోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, వాళ్ళు వెళ్ళిపోగానే షీ వచ్చేసి, "సారీ కొంచెం లేట్ అయిందని" చెప్పేసి అక్కడొచ్చి కూర్చుంటాడు. కన్సర్ట్ ఇక స్టార్ట్ అవుతుందనమాట. ఫైనల్లీ అదంతా అయిపోయిన తర్వాత నలుగురు కలిసి బయటకొస్తారు. సో, బయటికి రాగానే ఎంటాంగ్ ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఉంటే జియాన్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. దానికి షంగ్ క్వెషన్ చేస్తాడు. "నీకు మ్యూజిక్ గురించి ఇంత బాగా ఎప్పుడు తెలుసంటే, తెలుసుకున్నాను. నీకు మ్యూజిక్‌తో కూడా ట్రీట్ చేయొచ్చని చెప్పి తెలిసి అందుకే తెలుసుకున్నాను" అన్నట్టు చెప్తుంది. సరే మేమిద్దరం వెళ్తాం అని చెప్పేసి షంగ్ ఇంకా జియాన్ వెళ్ళిపోతారు. మన ఎంటాంగ్‌నేమో షీ తీసుకువెళ్తాడనమాట. "నేను డ్రాప్ చేస్తాను నిన్నని" చెప్పి. నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ వచ్చేసి లంచ్‌కి వెళ్దామని చెప్పి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎంటోంగ్ వస్తుందనమాట. తన హెయిర్ క్లిప్ రిటర్న్ ఇద్దామని చెప్పేసి. ఆ హెయిర్ క్లిప్ అక్కడే తను ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుంది కదా! షెన్ కండిషన్ గురించి. ఆ రికార్డర్ పక్కన పెట్టేసి ఇక ఎంటోంగ్ ఇంకా తను ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ప్యారల్‌గా మనకి షంగ్ వచ్చేసి హాస్పిటల్‌కి వెళ్తాడనమాట. మళ్ళీ తన కండిషన్ ఎలా ఉందో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి చూడ్డానికి. డాక్టర్ ఏం చెప్తాడంటే, "నీ రిజల్ట్స్ చూస్తుంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ నువ్వేం వర్రీ అవ్వకు. సక్సెస్ అయిన కేసెస్ చాలానే ఉన్నాయి. అసలు నువ్వు నీ మెంటల్ హెల్త్ మంచిగా ఉండాలి. నీకు ఈ టైంలో సూసైడల్ థాట్స్ ఇలాంటివి కూడా రావచ్చు. సో, ఏవి ఎక్కువ ఆలోచించకు. ఓవర్ థింక్ అసలే చేయకు. ఇష్టమైన వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చెయి" అన్నట్టు డాక్టర్ చెప్తాడు. జియాన్ వచ్చేసి లంచ్ లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడికొచ్చి చూస్తే ఆ రికార్డర్ కనిపించదనమాట. తను అంతా సెర్చ్ చేస్తూ ఉంటుందక్కడ ఏమైందా అని చెప్పేసి. తనకేం అర్థం కాదు ఎవరు తీసుకున్నారా అని చెప్పి. ఆ రికార్డర్ ఎక్కడుంటుందంటే జియాన్ షంగ్ వచ్చేసి హాస్పిటల్ నుండి మళ్ళీ తన రూమ్‌కొస్తాడు. అక్కడ తను తెచ్చిన ఫైల్ లోపల పెడుతూ ఉంటే రికార్డర్ కనిపిస్తుంది. ఏంటా ఇది అని చెప్పేసి ప్లే చేస్తాడు. అప్పుడు తనకి జియాన్ వాయిస్ ఇనిపిస్తుందనమాట. షంగ్ కండిషన్ రోజు రోజుకి వరస్ట్ అవుతుంది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మేబీ నేను బ్రేకప్ చేసుకోలేమో ఇక అతనితో అన్నట్టు అందులో ఉంటుందనమాట. తనకేమి అర్థం కాదు షంగ్‌కి. ఏంటిదంతా జియానేనా మాట్లాడిందని చెప్పేసి ఒక్కసారిగా షాకవుతాడు. ఆ రికార్డర్ తీసుకొని జియాన్ దగ్గరికే వెళ్తాడనమాట. "దీనికోసమే సెర్చ్ చేస్తున్నావా?" అంటే, "ఓహ్! ఇది నీ దగ్గరుందా? ఎవరు తీసుకున్నారా?" అని చెప్పి టెన్షన్ పడ్డాను అన్నట్టు తను చెప్తుంది. దాన్ని షంగ్ ప్లే చేసి వినిపిస్తూ ఉంటే, "ఆపు వద్దు, వద్దు ప్లే చేయకు" అని చెప్పేసి తను ఆపమని చెప్తుందనమాట. "అంటే ఈ మాటలన్నీ నువ్వే మాట్లాడావా?" అంటే, "అవును" అన్నట్టు చెప్తుంది. ఓహ్! ఇప్పుడు అర్థమైందని చెప్పేసి ఆ రికార్డర్ అక్కడికి విసిరేసి షంగ్ వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ తను చాలా మాట్లాడుతుంది. బట్ ఎవరు చేశారో ఈ పని తెలీదు కానీ, ఎవరో తను మాట్లాడిందంతా కొంచెం కొంచెంగా కట్ చేసి, అది నెగెటివ్‌గా స్టేట్మెంట్స్ అన్నీ క్రియేట్ చేసి అలా పెడతారు. జియాన్‌కేమి అర్థం కాదనమాట. షంగ్ ఎందుకిలా మాట్లాడుతున్నాడో, తను వెంటనే షంగ్‌ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఎందుకు ఏమైంది నన్ను మాట్లాడనివ్వు అంటే, షంగ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట. తనేం చేస్తుందంటే అక్కడే కూర్చొని, "అయ్యయ్యో! నా కాలు దెబ్బ తగిలింది" అని చెప్పేసి అరుస్తుంది. షంగ్ వెంటనే ఏమైంది అని చెప్పేసి వెనక్కి తిరిగితే, "నాకు తెలుసు నువ్వు ఇంకా నన్ను కేర్ చేస్తావంటే" షంగ్ ఇక కోపంగా వెళ్ళిపోతాడు. క్లాస్‌కి వెళ్ళిపోతాడనమాట. షంగ్‌తో మాట్లాడదామని చెప్పేసి పూల్ దగ్గరికొచ్చినా కూడా,
షంగ్ ఏం చెప్తారంటే మంకీ తోటి, ట్రైనింగ్ జరిగేప్పుడు వేరే వాళ్ళు లోపలికి రాకూడదని కామన్ సెన్స్ లేదా? మర్యాదగా తనని పంపించేసేయ్ అన్నట్టు మంకీతో చెప్తాడు. తనిక బాధగా బయటికి వెళ్తుంది. మంకీ తనని ఫాలో అవుతూ కిందకి వెళ్ళి అసలేం జరిగింది? ఎందుకు తను నీ మీద కోపంగా ఉన్నాడంటే, ఏమో తెలీదు తనసలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు ఛాన్సే ఇవ్వట్లేదు అన్నట్టు మంకీకి చెప్తుంది. సరే మనందరం కలిసి ఏదైనా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అందరూ కెఫే దగ్గర మీట్ అవుతారనమాట. అసలేమైంది అన్నట్టు షీ క్వెషన్ చేస్తే, ఈ రికార్డర్ విన్నప్పటి నుండి తను నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా అంటే, అసలేముంది రికార్డర్‌లో అని చెప్పేసి ప్లే చేయడానికి ట్రై చేస్తే, అదేం ప్లే అవ్వదు. ఏంటిది బ్రోక్ అయిపోయిందా? అయ్యో! ఇప్పుడేం చేయాలి అంటే, నేను ఫిక్స్ చేస్తానులే ఏదో ఒకటి చూస్తాను అన్నట్టు చెప్తాడు. మనమే ఒక ఛాన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అక్కడ జియాక్ ఇలా ఒక ప్లాన్ చేస్తుంది. మీఫెన్ ఇంకా యువాన్ ఇద్దరు కలిసి యానివర్సరీ చేసుకుంటున్నారని చెప్పేసి షంగ్‌ని పూల్ దగ్గరికి రమ్మని చెప్పి నువ్వు చెప్పు మంకీ ఐడియాస్ కావాలని చెప్పేసి పూల్ దగ్గరికొస్తాడు. అప్పుడు జియాన్ లోపలికి వెళ్తుంది. సో, వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేస్తారనమాట. వాళ్ళు అనుకున్నదే ఎగ్జిక్యూట్ చేస్తారు. షంగ్ అక్కడికొచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరు లేకపోయేసరికి మంకీకి కాల్ చేస్తాడనమాట. షంగ్ వచ్చినట్టున్నాడు. జియాన్ ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేసి జియాన్‌ని లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళగానే షంగ్ జియాన్‌ని చూస్తాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.